మన సమాజంలో ఎప్పటికీ ఏమిటంటే మంచి పని చెడ్డ పని ఆలోచించండి. ఎక్కువ పని తక్కువ పని అని గీతలు గీస్తారు. అప్పటికీ ఇప్పటికీ కృతయుగం నుంచి ఈనాటి వరకు వ్యాపించిన జబ్బు ఇది. ఎక్కువ పని తక్కువ పని, గొప్ప పని నీచమైన పని. అంతేకాని మంచి పని చెడ్డ పని అని మాట్లాడరు. మా వాడు ఎక్కడ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నాడు, ఏమీ బీటెక్ చదువుకోవచ్చు కదా. లేదు, ఇప్పుడు పోస్ట్ మ్యాన్గా వాడు సుఖంగా ఉన్నాడు, బీటెక్ వాడు సుఖంగా లేడు. పోస్ట్ మ్యాన్కి ఏ సమస్యలు లేవు. నీకు వచ్చిన ఉత్తరం నాకు వచ్చిన ఉత్తరం పట్టుకొచ్చిస్తాడు. వాడికి ఏ ఉత్తరాలు ఆ అడ్రస్ కూడా గొడవ లేదు, సుఖంగా ఉంటాడు. గుండె ఆగిపోయే మాటలేదు. వాడు ఉద్యోగంలో వాడు సుఖంగా ఉన్నాడు కదా, పోస్ట్ మ్యాన్ ఎందుకన్నా అనడం ఏమిటి? ఆ ఉద్యోగం మంచిదే, చెడ్డది కాదు కదా, ఎవరికి ద్రోహం చేయట్లేదు కదా. లేదండి, మనకి ఎంతసేపు డబ్బులు కావాలి. పోస్ట్ మ్యాన్కి ఏం వస్తుందండి? ఏం వస్తుంది? కడుపు నొప్పి రాదు. ఏం వచ్చినా కడుపు నొప్పి రాదు, మూర్ఛ రాదు, సుఖంగా ఉంటాడు. సైకిల్ మీదో బండి మీదో తిరిగి 10 మందికి 10 ఉత్తరాలు ఇస్తాడు. ఇంటికి వెళ్ళి వేళకి అన్నం తింటాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేళకెళ్ళి అన్నం తింటున్నాడా? ఇంత పెద్ద నెలకి 2 లక్షల ప్యాకేజీ, 4 లక్షల ప్యాకేజీ అని ఇద్దరికి చెరు 4 లక్షలు పెట్టారు. వీరు ఆస్ట్రేలియాలో ఉంటారు, వీరు హైదరాబాద్లో ఉంటారు. వీరికి 2 పిల్లలు ఉంటారు. ఒకరు ఢిల్లీలో చదువుతారు, ఒకరు బెంగళూరులో చదువుతారు. నమ శివాయ. దీన్నే పనసకాయ సామెత అంటారు. తండ్రికి ఎరగరా, తల్లి పీచు, బిడ్డలు రాళ్ళు రప్పలేను. బిడ్డలు రత్నమాణిక్యాలనేవారు లేదు, రాళ్ళు రప్పలు. తండ్రి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాడు, తల్లి బెంగళూరులో ఉంటుంది, పిల్లలేమో ఢిల్లీలో ఉంటారు, ఇంకొకళ్ళు ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉంటారు. చదివిస్తున్నారు అక్కడ. ఈ పిల్లల్ని అక్కడ చదివించడం ఎందుకు? హైదరాబాద్లో స్కూల్స్ లేవా? గొప్ప. మావాడు ఢిల్లీలో చదువుతున్నాడు, మావాడు బెంగళూరులో చదువు, మొత్తం మీద మా దగ్గర లేడు. మా పిల్లలు మా దగ్గర లేరు అని చెప్పుకోవడం గొప్పగా ఉందమ్మా. ఏమి శనిపట్టింది దేశానికి? మా కర్మమ్మ లేరని చెప్పాలి. వాళ్ళు అక్కడ ఎక్కడో ఉన్నారని ఏం చేస్తావు? అక్కడ నువ్వు పోతే రారు ఇక్కడికి. ఇంకెందుకు కొడుకు నాది కొరువు కూడా పెట్టినప్పుడు కొడుకు ఏమిటంటే పని లేక. అంటే మన ఆలోచనలు ఎప్పుడు ఎక్కువ తక్కువను బట్టి ఉంటాయి, మంచి చెడ్డలను బట్టి ఉండవండి. ఆ ఎక్కువ తక్కువ కూడా దేన్ని బట్టి అంటే పోనీ జ్ఞానపరంగా ఎక్కువ, జ్ఞానపరంగా తక్కువ అయితే పర్లేదు. డబ్బు పరంగా ఎంతసేపు డబ్బే. మనం వద్దు అంటున్నా మన ఆలోచనలన్నీ డబ్బు గురించి తిరుగుతాయి. మళ్ళీ అందరూ ఆధ్యాత్మిక సభలకే హాజరవుతారు, అందరూ చక్కగా చప్పట్లు కొట్టి పెట్టారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక డబ్బు 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 జబ్బు అంతే. ఈ పూజ వల్ల డబ్బు వస్తుందా? ఆ తీర్థానికి వెడితే డబ్బు వస్తుందా? ఏదో రావాలనే